అందరికీ నమస్తే. నా పేరు గుండు రమణయ్య. మన ఛానల్ డ్రాయింగ్ టీచర్ రమణయ్య. మీరు ఇంతకుముందు చూసినటువంటి వీడియోలో చిత్రకళ అంటే ఏంటిది, వాటి గురించి అనేక విషయాలు తెలియజేశాను. మరి ఈరోజు చిత్రకళ కోసం డ్రాయింగ్ వేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి మనకి దాదాపు మీకు అందరికీ తెలుసు, కానీ మన వీడియోలో మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ మనం డ్రాయింగ్ గీయాలనుకుంటే ఫస్ట్ ఒక A4 షీట్ కానీ, లేకపోతే డ్రాయింగ్ షీట్ దొరుకుతుంది, డ్రాయింగ్ షీట్ కానీ, పెన్సిల్, ఎరేజర్, స్కేలు, ట్రేస్ పేపరు, ఒక స్టాండు, అంటే మనం పేపర్ పెట్టుకోవడానికి చేసినటువంటి స్టాండ్ కూడా ఉంటుంది, అలాంటిది, ఒక ప్యాడ్ లేకపోతే ఒక ప్యాడ్. ఇవి మనకు డ్రాయింగ్ చిత్రకళ గీయడం కోసం అత్యవసరమైనటువంటి వస్తువులు. మరి ఈ వస్తువులతోటి మనము డ్రాయింగ్ చక్కగా గీయవచ్చు. వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో, మనకు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సబ్జెక్టులోనే కాకుండా డ్రాయింగ్కి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి పెన్సిల్లే కావచ్చు, డ్రాయింగ్ షీట్స్ కావచ్చు, డ్రాయింగ్ బుక్స్ కావచ్చు, వైట్ నోట్స్, అలాంటి తీసుకొచ్చి మనము వాళ్ళకి అందుబాటులో పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు సమయం ఉన్నప్పుడు వాళ్ళు గీస్తూ ఉంటారు. ఆ గీయడం వల్ల వాళ్ళకు ట్రైనింగ్ లాంటిది గీయంగా వాళ్ళకు ఆర్ట్ అనేది వస్తుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలంటే మనము వాళ్ళకు కావాల్సినటువంటి డ్రాయింగ్కి సంబంధించినటువంటి అనేక వస్తువులు మనం తీసుకొచ్చి పెట్టాలి. ఎందుకనంటే ఆ వస్తువును చూసినప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు గీయలేకపోవచ్చు. ఆ వస్తువులు ఉంటే ఏమవుతుందంటే, ఆ వస్తువు లేకపోతే ఇబ్బంది అవుతుంది, కానీ ఉంటే ఒక్కొక్కసారి గీయమంటే గీయరు. మళ్ళీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి ఆ వస్తువును చూడగానే డ్రాయింగ్కి సంబంధించినట్టు ఏదో ఒక పిక్చర్ గీద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ఆసక్తిని మనము కలుగజేయాలి. ఫస్ట్ కలుగజేస్తే వారు ఏది గీస్తే అదే ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు లర్నర్స్ కాబట్టి ఆ పిల్లలు ఏది గీస్తే ఆ చిత్రాన్ని వాళ్ళు సునాయాసంగా సులువుగా గీస్తూ ఉండాలి. గీస్తున్న తర్వాత వాళ్ళకి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది మనం చెప్పాలి. చెప్తే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి ఈ డ్రాయింగ్కి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఈ వస్తువులు దాదాపు ప్రతి విద్యార్థి దగ్గర ఒక స్కేల్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది, ఎరేజర్ ఎలా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని డ్రాయింగ్ షీట్ మామూలుగా గ్రామాల్లోనైతే షాపులలో ఇప్పుడు దొరుకుతున్నాయి డ్రాయింగ్ షీట్లు. ఇంతకుముందు దొరికేది కాదు, ఓన్లీ పట్టణంలో దొరికేటి. ఇప్పుడు సిటీలోకి వచ్చేసి సూపర్ మార్కెట్ కానీ దాంట్లో కూడా కొన్ని అనేక వస్తువులతో పాటు విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక నోట్బుక్స్ కానీ, పెన్నులు కానీ, ఈ రకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన ఒక స్కెచ్ పెన్స్ కానీ, రకరకాల డ్రాయింగ్కి సంబంధించినటువంటి వస్తువులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. పట్టణాల్లో అయితే మీరు సూపర్ మార్కెట్లోకి వెళ్తే అక్కడ దొరుకుతాయి మీకు ఖచ్చితంగా. ఆ పిల్లలకు కావాల్సినటువంటి మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఉంటాం, మార్కెట్కి పోయి రకరకాల బిస్కెట్స్ అలా ఉంటాం. వాటితో పాటు కొత్తగా ఏమైనా వస్తువులు వస్తే మార్కెట్లో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టాలి. పెడితే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేస్తే మనకు వాళ్ళని చూసి అప్రిషియేట్ చేయాలి, చాలా బాగుందని చెప్పేసి వాళ్ళలో ఒక ఉత్సాహం కలుగుతుంది. ఉత్సాహం కలిగి ఏం చేస్తారు వాళ్ళు, అరే మా నాన్న మా అమ్మ ఈ చిత్రాన్ని చూసి మెచ్చుకున్నాడు, మనం ఇంకా గీయాలనేటువంటి ఒక తపన, ఆసక్తి వాళ్ళ పెరుగుతుంది. మరి ఈ వీడియోలో అయితే నా యొక్క ఛానల్ను ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే.